తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి రెండు విషయాలు. ఒకటి, అక్కడ డిఎంకే అన్నా డిఎంకే గత 50 ఏళ్ళుగా పరిపాలన చేస్తుంది. డిఎంకే 6 సార్లు గెలిచింది, అన్నా డిఎంకే 7 సార్లు గెలిచింది. సాధారణంగా మా అందరికి ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే, రెండు ప్రబలమైన పార్టీలు ఉన్న చోట మూడో శక్తికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మనం అదే భావిస్తున్నాం. కానీ ఎన్నికలు రెండు ప్రబలమైన పార్టీలు ఉన్న చోట కూడా మూడో శక్తి విశ్వాసాన్ని గెలిపిస్తే గెలుస్తాడు అనే ఒక నమ్మకాన్ని కలగజేసి, అంటే నాబోటి వాళ్ళకి ముఖ్యంగా అది ఒకటి. రెండవది, గవర్నర్ తీరు చాలా దుర్మార్గమైనటువంటి తీరు. ఇదే కేంద్ర ప్రభుత్వం 2018లో కర్ణాటకలో అప్పుడు యడ్యూరప్పకి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ జేడీఎస్కి వచ్చింది. కానీ ఆ రోజు ఏమో కర్ణాటకలో యడ్యూరప్పని పిలిచారు. అంటే వాళ్ళు కేవలం అన్నా డిఎంకే బీజేపీ కూటమిని విజయ్తో లింక్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఒత్తిడితోనే చేస్తున్నారు. అందుకని గవర్నర్ తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే విజయ్ తర్వాత ప్రూవ్ చేసుకుంటాడు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా సహజమైనటువంటి విషయం. ఒక 15 రోజులు టైం 2 వీక్స్ ఇస్తారు జనరల్గా. ప్రూవ్ చేసుకోకపోతే ఆయనే రాజీనామా చేస్తాడు. కానీ గవర్నరు అచ్చంగా కేంద్ర ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఇది సరైనది కాదు.